మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శరత్ బాబు గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్, ఈ రోజుల్లో యంగ్ ఏజ్ లోనే ఎక్కువ మందికి నీ పెయిన్స్ చాలా కామన్ అయిపోయాయి. సో దానికి కారణాలు ఏంటి, ఎలా తగ్గించుకోవాలో చెప్పండి. చాలా మంచి ప్రశ్న. చాలా మందిలో ఎంగేజ్లో ఎక్కువ మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే మెట్లెక్కి దిగడానికి ఇబ్బంది పడుతున్నాం, కింద కూర్చొని లేవడానికి ఇబ్బంది పడుతున్నాం అని ఎక్కువ మందిలో కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే క్వాడ్రిసెప్స్ మజిల్ ఇంకా వాస్టస్ మీడియాలిస్ అనే మజిల్ వీక్నెస్ వల్ల ఈ మోచిప్ప ఏదైతే సెంటర్లో మూవ్ అవ్వకుండా ఉండి పక్కకు టిల్ట్ అవడం వల్ల వచ్చే ఇబ్బంది అనమాట. సో అదొకటి. ఇంకా ఎక్కువగా మోచిప్ప వెనకాల అరుగుదల ఉన్న వాళ్ళకి కాండ్రోమలేషియా పటెల్లా అనే కండిషన్ ఉంటుంది. సో ఆ కండిషన్లో కూడా మనం ఈ యాంటీరియర్ నీ పెయిన్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ థింగ్, ఎంగేజ్లో నీ పెయిన్స్కి కారణం అంటే ఏదైనా స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల వచ్చే ఇబ్బంది కానీ, రెగ్యులర్గా జిమ్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్న వాళ్ళలో ఎవరికైనా ఒక 2 వారాల పైన నీ పెయిన్ అలాగా కంటిన్యూ అవుతుందంటే ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా అవసరం. నీ జాయింట్ లోపల మనకి మెనిస్కస్ అని చాలా లెగమెంట్స్ ఉంటాయి. ఈ లెగమెంట్స్ కానీ మెనిస్కస్లో ఏమైనా ఇంజరీ ఉన్నా కానీ మనకు పెయిన్ అలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. 2 వారాల లోపల నొప్పి తగ్గకపోతే కనుక ఎవాల్యుయేషన్ చేసుకోవడం చాలా అవసరం. సో ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటే మంచిదంటారు? ఫస్ట్ బేసిక్ ఎగ్జామినేషన్లో మనకు తెలుస్తుంది. లెగమెంట్ ఇంజరీ ఉందంటే ఇన్స్టెబిలిటీ ఉందా లేదా ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది. ఇన్వెస్టిగేషన్స్ అంటే ఇమీడియట్గా మన ఇంజరీ ఉందంటే కనుక ఫస్ట్ ఒక ఎక్స్రే చేసి సింపుల్గా ఫ్రాక్చర్ ఏమైనా ఉందా అనేది రూల్ అవుట్ చేస్తాం. ఫ్రాక్చర్ లేకుండా స్వెల్లింగ్, పెయిన్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇమ్మొబిలైజ్ చేసి ఒక 2 వారాల వరకు తర్వాత లిగమెంట్స్ గురించి వీటన్నిటి గురించి ఎగ్జామిన్ చేస్తాం. సో ఏదైనా ఇన్స్టెబిలిటీ ఉంది అనిపించినప్పుడు, అంటే లిగమెంట్స్ ఇంజరీ ఉంది అనిపించినప్పుడు, లేదా మెనిస్కస్లో ఇంజరీ ఉందని ఎగ్జామినేషన్లో తెలిస్తే ఎంఆర్ఐ స్కాన్ అడ్వైస్ చేసి తర్వాత ఫర్దర్గా ట్రీట్ చేస్తాం. ఓకే, అంటే ఈ ఎంఆర్ఐ స్కాన్ అందరికీ అవసరం పడదు. ఇమీడియట్గా ఇంజరీ అయిన తర్వాత 2 వారాల నుండి 3 వారాలు రెస్ట్ ఇచ్చి అప్పుడే మనం ఎవాల్యుయేట్ చేస్తాం అన్నమాట లిగమెంట్ ఇంజరీస్ గురించి. వెంటనే ఎంఆర్ఐ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎక్స్రేలో బేసిక్ ఫ్రాక్చర్ ఉందా లేదా అనేది, కొన్ని లిగమెంట్ అవల్షన్స్ అంట, లిగమెంట్తో పాటు బోన్ అవల్స్ అవ్వడం అనేది మనం రెగ్యులర్గా కొంతమందిలో అంటే ఈ యాక్సిడెంట్లో చూస్తూ ఉంటాం. అది ఎక్స్రేలో తెలుస్తుంది మనకి. ఈ మధ్య కాలంలో కార్టిలేజ్ రిస్టోరేషన్, కార్టిలేజ్ రీజనరేషన్ అనే పదాలు మనం ఎక్కువగా వింటున్నాం సార్. ఇస్ ఇట్ నిజంగా పాసిబుల్ అవుతుందా కార్టిలేజ్ ని మనం రీజనరేట్ చేయడానికి? కార్టిలేజ్ రీజనరేషన్ అనేది డిపెండింగ్ ఆన్ ద ఏరియా, ఎంతవరకు కార్టిలేజ్ డ్యామేజ్ ఉంది. యూజువల్గా మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు యంగర్ పేషెంట్స్లోనే యాక్సిడెంట్స్లో కానీ లిగమెంట్ ఇంజురీస్లో కానీ ఒక ఏరియా ఆఫ్ ద కార్టిలేజ్ ఇంజురీ అయినప్పుడు దాన్ని మనం రీజనరేట్ చేయడానికి సర్జికల్ వేలో మనం చేయొచ్చు. అంతేగాని మనం ఇంజెక్షన్స్ కానీ మెడికేషన్స్ వల్ల కార్టిలేజ్ రీజనరేట్ అవ్వడం అనేది చాలా చాలా రేర్. ఏదో చిన్నపాటి మరీ మినిమల్ ఏరియా, చాలా తక్కువ ఏరియాలో కార్టిలేజ్ చిన్న డ్యామేజ్ ఉంది అంటే కనుక ఏదైనా మెడికేషన్స్ కానీ లేకపోతే ప్లాస్మా థెరపీ ఇంజెక్షన్స్ వీటి వల్ల ఏదైనా కొద్ది వరకు హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అది ఎంత ఏరియా ఆఫ్ ద కార్టిలేజ్ మనకి టేర్ అవుతుంది దాన్ని బట్టి దానికి డిఫరెంట్ సర్జరీస్ ఉన్నాయి. వేరే నాన్ వెయిట్ బేరింగ్ జోన్ నుండి మన కార్టిలేజ్ ప్లగ్ తీసుకుని, అంటే 8 to 12 mm వరకు మన కార్టిలేజ్ లాస్ ఉంది అంటే కనుక వేరే ఏరియా నుండి ప్లగ్స్ తీసుకుని ఆర్థోస్కోపీ అనే పద్ధతి ద్వారా, కీహోల్ ఆపరేషన్ ద్వారా ఈ ప్లగ్స్ని ఎక్కడైతే కార్టిలేజ్ లాస్ ఉందో అక్కడ మనం ట్రాన్స్ఫర్ చేయడము, దానివల్ల అది హీల్ అవ్వడానికి మనం చూడొచ్చు అనమాట. ముఖ్యంగా ఏంటంటే మీరు అన్నట్టు కరెక్ట్ సార్. ఫస్ట్ లో మీరు చెప్పారు కదా, ఏదైనా వస్తువు కింద పడితే తీసుకోలేని పరిస్థితి, మెట్లు ఎక్కలేకపోతున్నాం. సో బరువుగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ వెయిట్ అంతా పడేది మన మోకాల మీదే. సో ఏం చేయాలంటారు మరి? మోకాల నొప్పులు అసలు ఈ మాటనే వినకుండా, ఈ యంగ్ జనరేషన్స్ లో వినకుండా అంటే ఏం చేయాలంటారు? డెఫినెట్గా వెయిట్ లాస్ గురించి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ చాలామంది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలని దాంతో ఏదంటే అది ఎక్సర్సైజెస్ చేసేయడము, ప్రాపర్ గైడెన్స్ లేకుండా చేయడం, దానివల్ల మళ్ళీ మోకాల నొప్పులు ఇవన్నీ ఎక్కువగా అయిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో 75-80 kgs కన్నా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు అగ్రెసివ్గా ట్రెడ్మిల్ మీద పరిగెత్తుతూ ఉంటే ఇబ్బంది బాగా పెరుగుతూ ఉంటుంది. దాని బదులు సింపుల్గా వేరే ఎక్సర్సైజెస్ వెయిట్ లాస్ కోసం ప్రాపర్గా ఎక్సర్సైజెస్ నేర్చుకుని చేయడం బెటర్. సో రన్నింగ్, జాగింగ్ వీటన్నిటికన్నా సో వెయిట్ లాస్ అయ్యేలాగా డైట్ అండ్ ఎక్సర్సైజెస్ దాని గురించి కాన్సన్ట్రేట్ చేయడము. నెక్స్ట్ థింగ్, మజిల్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ప్రాపర్గా వాళ్ళు చేసుకోవాలి. ఓకే, మజిల్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఎలా ఉంటాయి సార్?
మనకి యూజువల్గా మోకాల్లో క్వాడ్రిసెప్స్ మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కూర్చొని లేవడానికి కానీ, మెట్లెక్కి దిగడానికి కానీ, ఈ మజిల్ స్ట్రాంగ్గా ఉంటేనే మనం అన్ని యాక్టివ్గా చేయగలుగుతాం. సో క్వాడ్రిసెప్స్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని, బ్యాక్ మజిల్స్ కూడా స్ట్రెంథనింగ్ బాగా చేసుకోవాలి. ఓకే. డైట్ గురించి మాట్లాడుకుంటే ఇంపార్టెన్స్ ఆఫ్ డైట్ అనేది ఉంటుందంటారా మన జాయింట్స్ కి కావచ్చు, మోకాళ్ళ నొప్పులకి? డెఫినెట్గా డైట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా తింటూ ఉంటే ఆబ్వియస్గా ఒబేసిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో డైట్ అనేది ఆబ్వియస్గా ఎప్పుడైనా కానీ నాట్ ఓన్లీ జాయింట్ పెయిన్స్ గురించి ఓవరాల్ హెల్త్ పరంగా డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్ డైట్ అనేది పాటించడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం చాలా అవసరం. ఓకే. మరి 60 అబోవ్ ఉన్న వాళ్ళకి నొప్పులు ఉన్నప్పుడు, మోకాళ్ళ నొప్పులు ఎలాంటి సెల్ఫ్ కేర్ కావచ్చు, ట్రీట్మెంట్ అనేది ఇనిషియల్ ట్రీట్మెంట్ ఏం స్టార్ట్ చేస్తారు మీరు? ఇనిషియల్గా మనం అంటే మోకాళ్ళ నొప్పి ఎవాల్యుయేట్ చేయడానికి స్టాండింగ్ ఎక్స్రేస్ అంటాం. మోకాళ్ళ నొప్పి నిలబడ్డప్పుడు స్టాండింగ్ ఎక్స్రేస్ చూసి దానిలో మనకు ఆర్థరైటిస్ ఎంత ఉందనేది అసెస్ చేస్తాం అన్నమాట. ఓకే. సో దానిలో 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 టు స్టేజ్ 4. ఓకే. మూడవ స్టేజ్ 3 వరకు మనకు కన్జర్వేటివ్ మేనేజ్మెంటే. అంటే మెడికేషన్స్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, ఫిజియోథెరపీ సపోర్ట్, వీటితోనే మనం మ్యాక్సిమం నొప్పి లేకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే. నొప్పి ఇంకా లేకుండా అండ్ నొప్పి ఇంకా ఎక్కువ అవ్వకుండా కానీ. చాలా కొద్ది మందిలో ఏంటంటే స్టేజ్ 2, స్టేజ్ 3లో ఉన్న వాళ్ళలో ఇంజెక్షన్స్ అనేవి కొద్ది వరకు రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. అచ్చా. దానిలో డిఫరెంట్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ అనేది ఒకటి. ప్లాస్మా థెరపీ అనేది ఇప్పుడు సాధారణంగా చాలా మంది వింటూ ఉన్నారు. ఈ ప్లాస్మా థెరపీ వల్ల సర్జరీ కూడా లేకుండా అవాయిడ్ చేసే అవకాశం ఉంది అని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్స్లో బాగా చూస్తున్నారు. సో ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా అందరూ ఆలోచించాలి. స్టేజ్ 4 అంటే ఏంటంటే ఒక ఎముక పైన ఒక ఎముక కంప్లీట్గా ఇలా కూర్చుని రాపిడి ఉంటుందన్నమాట. బోన్ ఆన్ బోన్ అంట. ఆ స్టేజ్లో మెడికేషన్స్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఏవి పనిచేయవు. ప్లాస్మా థెరపీ ఇవన్నీ స్టేజ్ 2, స్టేజ్ 3, ఎర్లీ స్టేజ్ 3 వరకే మనకు పనిచేస్తాయి అన్నమాట. సో వీళ్ళు ఇది స్టేజ్ 4 రాకుండా ప్రివెన్షన్ ఎలాగో అది చూసుకోవాలి. మోడిఫికేషన్ ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను. కింద కూర్చొని లేస్తూ ఉంటే స్పైన్, మోకాలు రెండు బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మెట్లెక్కి దిగుతూ ఉంటే మళ్ళీ మోకాళ్ళ అరుగుదల పెరుగుతూ ఉంటుంది. సో అవి అవాయిడ్ చేయడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం. సో అదే ఇంపార్టెంట్. వెరీ నైస్ డాక్టర్ గారు, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, సో కార్టిలేజ్ రీజనరేట్ అవుతుందో లేదో కూడా మాకు క్లియర్ డెఫినేషన్ ఇచ్చారు, అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.